బండారు సత్యానందరావు గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, అదే ఎన్డీఏ కూటమి నాయకులకి, పదవరాజు గారికి, రాజేష్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, సానా సతీష్ గారు అనే పేరు నాకు పరిచయం 2.5 సంవత్సరాలు. కానీ ఆయన ప్రోత్సాహం లెక్కలేనన్ని అంటే ఊహించిన విధంగా ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కూడా ఇప్పుడు వరకు ముందు నిరంతరం ప్రతిరోజు కూడా ఆయన ఫుల్ ఫోకస్ నా మీదే పెట్టారు. అక్కడ పోలేదు, పడుకొని చివరిగా 1 గంటకి 1 గంటన్నరకి ఫోన్ కూడా. ఆయన పడుకోలేదు, నేను పడుకున్నాను. అలాగే గెలిచిన తర్వాత కొద్ది తడబడినప్పుడు ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు, ముందుకెళ్ళు అని ప్రోత్సహించారు. పడి లేచినప్పుడు కూడా అభినందించారు. ఈరోజు కూడా ప్రతి క్షణం నువ్వు ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి, చాలా జాగ్రత్తగా చూసుకొని, ఎక్కడన్నా చిన్న చిన్న అపశృతులు జరుగుతున్నా సరే సోదర సమానుల్లాగా ఆయన మరి నన్ను ముందు వెనక అన్ని పక్కల ఉండి కూడా నడిపిస్తున్నందుకు ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రంగరంగ వైభవంగా ఎక్కడా చిన్న అపశృతి జరగకుండా ఇంత ఘనంగా ఈ యొక్క సన్మాన సభని, అలాగే ఊరేగింపుని కూడా ఇంత ఘనంగా నిర్వహించిన పల్లవరాజు గారికి ప్రత్యేక తెలియజేసుకుంటూ, గెలిచిన తర్వాత నాకు అప్పటికే తడబాటు, ప్రజాసేవకి పాతే కానీ ఈ రాజకీయాలు కొత్త. అదే టైంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇచ్చారు నాకు, కృష్ణా జిల్లా. భయపడ్డాను, ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో లేని దళితులందరూ కూడా అక్కడే ఉన్నారు. గొడ్ల పార్టీ పేరు నాని, కొడాలి నాని, జోగి రమేష్, వీళ్ళందరూ అక్కడ ఉండేటప్పటికి చేశారు. మొన్న కూడా అలాగే ఇందాక సోమవీరాజు గారు చెప్పినట్టు వైఎస్ఆర్ గొడ్ల పార్టీ పాపులర్ మీటింగ్ అక్కడ పెట్టినప్పుడు నేను చాలా భయపడ్డాను. టెన్షన్ పడుతూ తిరిగాను. ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నాడా అనుకున్నాను. కానీ నా టెన్షన్ ఒకటే, అక్కడ ఒక గ్రామ సమూహం పేరు కానీ కూడా వచ్చాడు. అక్కడ వేరే పని ఉండదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తా ఉన్నారు. అతను రాజకీయ శూన్యత్వం వైపు వెళ్ళిపోయాడు. రాజకీయానికి రాజీనామా చేసి అది కొడుకుని పెట్టాడు. అతను ఎంతసేపు ఏంటంటే ఏదో రకంగా విమర్శించి వార్తల్లో ఉండాలి, ఏదో రకంగా వార్తల్లో ఉండాలి, జగన్ వైపు పొందాలి, ఇదే తాపత్రయం తప్ప అతను వేరే యావదు. ఆ నిష్ఠతో అక్కడికి కాకుండా కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వస్తున్నాడు, జన సైనికులు ఊరుకోవడం ఖచ్చితంగా అని చెప్పి అప్పటికే కొంతమంది యువత